చాలా శాస్త్రీయమైనటువంటిది. Science in the sense that we can verify whatever has been disclosed here. శాస్త్రం అంటే మనకి శాస్త్రం అంటే అర్థం ఏంటంటే దాన్ని మనకి నిర్ధారణ అనేది మనం శాస్త్రం ద్వారా రుజువు చేస్తాం. In a sense that whatever knowledge we receive, we can put into practice and gain the same result. అంటే ఇక్కడ సారాంశం ఏంటంటే మనం ఏదైతే జ్ఞానాన్ని మనం పొందుతున్నామో అది విజ్ఞాన సహితంగా దాన్ని మనం ఆచరణలోకి పెట్టుకోవచ్చు. So everybody can use this knowledge, this essence of the whole knowledge, Bhagavad Gita. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆ సారాంశాన్ని గ్రహించవచ్చు. Everybody can start acting upon it. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను ఆచరిస్తూ దాన్ని అభ్యసించవచ్చు. And then receive exactly the same result that Krishna is pointing out. సో మనకి సాక్షాత్తు కృష్ణుడు ఏదైతే సూచిస్తున్నాడో దాని యొక్క పరిణామం దాని యొక్క ఫలితం మనకు దక్కుతుంది భగవద్గీత ఆచరించినట్టు. Same result which Arjuna gave. ఏదైతే అర్జునుడికి దక్కినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మనకు కూడా నిశ్చయంగా దక్కుతుంది. This is why Srila Prabhupada would very often point out. He says, okay, so many people talk about Bhagavad Gita, but what is the final result? ప్రభుపాద వారు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తారు. ఎంతో మంది భగవద్గీత చదివినప్పటికీ దాని యొక్క అంతిమ పరిణామం ఏంటి? Did they understand Bhagavad Gita as Arjuna did? వాళ్ళు కనుక భగవద్గీత చదివి భగవంతుడు అర్థం చేసుకున్నటువంటి విధంగా అర్థం చేసుకున్నారా? Or if that is not the case, that means they didn't understand. అంటే ఒకవేళ వాడు భగవంతుని అర్జునుడు అర్థం చేసుకున్నటువంటి విధంగా అర్థం చేసుకోకపోతే భగవద్గీతని అర్థం చేసుకోలేదని అక్కడ అర్థం వస్తుంది. Because we know what did Arjuna do at the end of Bhagavad Gita. మనకు తెలుసు భగవద్గీత విన్న తర్వాత ఆఖరిలో అర్జునుడు ఏం చేశాడు? Krishna asked him that question. He said, okay Arjuna, what do you want to do? కృష్ణుడు ఈ ప్రశ్న అడుగుతాడు అర్జునుడిని, ఓ అర్జున నువ్వు ఏం చేస్తావు? Just like any good teacher, he would ask questions. He would try to confirm, he would try to understand what is the position of the student. ఒక ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడైనటువంటి వాడు ఆయన విద్యను బోధించిన తర్వాత తన యొక్క విద్యార్థిని ప్రశ్నలు అడుగుతాడు. And teacher is ready to teach again. ఆ విధంగా ప్రశ్న అడిగినటువంటి విద్యార్థికి ఆయనకు ఉన్నటువంటి సందేహాల్ని ఉపాధ్యాయుడు నివృత్తి చేస్తాడు. So then Arjuna said, Nashta moha smriti labdha. He said, my illusion moha, now it's gone, it's dispelled. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు అంటే నష్ట మోహ స్మృతి లబ్ధ్వ, అంటే నా యొక్క మోహం అనేది నష్టం అయిపోయింది కృష్ణ అని చెప్తున్నాడు. And he said, I'm ready to act upon your instruction. సో ఆ విధంగా అక్కడ నువ్వు ఏ చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను కృష్ణ అని చెప్తున్నాడు అర్జునుడు. And then what is that instruction that Krishna is requesting Arjuna? సో అది ఎటువంటి ఆదేశం? కృష్ణుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడు అర్జునుడు చేయమని? It is surrender. శరణాగతి. So it is not easy to surrender. ఆ విధంగా శరణాగతి పొందడం అనేది అంత సులువు కాదు. We take spiritual life very cheaply. మనం ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో అల్లడప్ప లాంటిదిగా అది చాలా సాధారణమైనటువంటి విధంగా మనం తీసేసుకుంటాం. We don't even know what is spiritual. మనకి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటో తెలియదు కూడా. We think spiritual life is something that will benefit my material condition. మనం ఏమనుకుంటామంటే ఆధ్యాత్మిక జీవితం అనేది నా యొక్క భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఒక పద్ధతి అనుకుంటాం. Just like again, most of the people in the world, they do approach God, just like Krishna says, yes, అయితే భగవంతుడు మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే జనులందరి కోసం అంటే అందరూ ఒకేలాగా ఉండరు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే ఈ అయితే నాలుగు తరగతులకు చెందినటువంటి సుకృతికి చెందినటువంటి వాళ్ళు ఎవరు అంటే అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని. So mostly people approach because they're in distress. They want some relief from material suffering. సో ఈ విధంగా సుకృతి పొందినటువంటి వాళ్ళలో ఒకరు అర్థార్థి అంటే బాగా కష్టాలు ఉన్నటువంటి వాడు, ఏదో అంటే ఏదో సంపదను ఆశించినటువంటి వాడు. I mean, this is pretty much we're all in that kind of situation. సో ఈ విధంగా సో మనమంతా కూడా ఈ కోవకు చెందినటువంటి వాళ్ళగానే ఉన్నాం. మనం భగవంతుని ఆశ్రయించేటప్పుడు ఇటువంటి ఉద్దేశాలే ఉన్నాయి. నా కష్టాలు తొలగించాలి, లేకపోతే నాకు ఆధ్యాత్మిక అది భౌతికంగా ప్రగతి సాధించాలనేటువంటి భావన. We do face some kind of difficulties by the mind, by the body, through the other living beings, material nature. Some suffering, some difficulties, some distresses. సో మనం ఎన్నో క్లేశాలు అనేవి పొందుతుంటాం. అది మన మనస్సు ద్వారా ఉత్పన్నమైనటువంటి క్లేశాలు అయి ఉండవచ్చు, మన శరీరం ద్వారా ఉత్పన్నమైనటువంటి క్లేశాలు అయి ఉండవచ్చు, లేకపోతే ఇతరుల జీవుల నుంచి ఉత్పన్నమైనటువంటి సమస్యలు అయి ఉండవచ్చు. So it's nice to approach God. Again, Krishna says in Srimad Bhagavatam, he said,
akama sarva kama va moksha kama udharani tivena bhakti yogena tevita purusham param. Whatever, even if you have desires, you don't have desires, whatever, but at least approach me in whichever form. సో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనకి కష్టాలు ఉన్నప్పటికైనా సరే మనం భగవంతుని ఆశ్రయించడం అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. మనకి కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా, అంటే భగవద్గీతలో ఏం చెప్తున్నారు, అకామ సర్వకామ మోక్షకామ ఉదారది. మీ కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా మీరు భగవంతుని ఆశ్రయించడం అనేది సర్వశ్రేష్టము అని చెప్తున్నారు. So it is important, it is very good, it is very beneficial for us to approach God even in distress. సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది, మనం అర్థం చేసుకోవాలి. మన కష్టాలు ఉన్నప్పుడైనా సరే మనం భగవంతుని ఆశ్రయించాలి. సో ఆశ్రయించడం అనేటువంటి అంశం చాలా ముఖ్యము. But still, then we have to understand, we have to know what is that process of approaching the God. సో ఈ విధంగా భగవంతుని ఆశ్రయించడం అనేది చాలా ముఖ్యము. కానీ ఆశ్రయించేటటువంటి పద్ధతి కూడా మనం తెలుసుకొని ఉండాలి. Because if we don't understand the process, then as we said, we won't come to the end conclusion, which is surrendering to Krishna. మనకు ఒకవేళ ఆ పద్ధతి కనుక మనకు దాని మీద అవగాహన లేకపోతే, ఏ విధంగా మనం ఆశ్రయించాలనేటువంటి పద్ధతి మీద అవగాహన లేకపోతే మనం కృష్ణుడిని ఆశ్రయించజాలము. Because we will remain still more attached to some kind of material comforts, facilities or benefits. ఆ విధంగా మనం ఆశ్రయించకుండా ఇంకా భౌతికమైనటువంటి సదుపాయాలకి, భౌతికమైనటువంటి విషయ వస్తువుల మీదను ఇంకా ఆకర్షితులమై ఉంటాం. And then because we are more attached to material nature, material environment, material benefits, material body, then we will never come to know who Krishna is. ఇక మనం ఎప్పుడైతే భౌతికమైనటువంటి విషయ వస్తువుల మీద ఆసక్తి చెందుతామో, భౌతికమైనటువంటి కోరికల మీద ఆసక్తి చెందుతామో, అప్పుడు ఎన్నటికీ కూడా కృష్ణుని ఆశ్రయించడం అనేది సాధ్యపడదు. Unless, of course, there is an intervention of a pure devotee to cut us from the kind of illusion that matter will make us happy. సో ఈ విధంగా ఒక భక్తుడైనటువంటి వాడు తనకి ఏర్పడినటువంటి ఈ మాయ యొక్క ప్రభావం నుంచి ఏ విధంగా అయితే ఆయన బయటపడతాడు అనేటువంటిది ఆయన చూసుకోవాలి. So that's one problem. One is like kind of an endless cycle. You don't come out of that cycle of so-called, even let's say, even if it's piety, becomes very difficult, or it's a very, very long-term process. సో ఈ విధంగా మనం ఈ జన్మ మృత్యు జర వ్యాధులైనటువంటి చక్రం నుంచి, వలయం నుంచి తప్పించుకోవడం అనేది, తప్పించుకోవాలంటున్నా కానీ తప్పించుకోవడం అనేది చాలా కష్టతరం. Even let's say if one follows the Vedic process of Varnashram Dharma. సో ఒక విధంగా మనం ఈ వైదిక పద్ధతిని, వర్ణాశ్రమ పద్ధతిని కూడా అవలంబించినప్పటికీ కూడా ఇది చాలా కష్టతరమే. Which is definitely very important, very essential. But unless there is a tinge of devotion there, if there is intervention of the devotee there, one cannot become elevated to the higher stages of consciousness. సో అతనిలో కాస్త కొద్దిపాటి భక్తి ఉంటేనే ఆయన ఉన్నతమైనటువంటి స్థాయికి భక్తులుగా ఎదగలడు. ఆ భక్తి లేకపోతే సాధ్యపడదు. Varnashrama vibhagasha samsiddhi paritoshana. This is Daivi Varnashrama. Krishna is in the center. That has to be there. సో ఇక్కడ వర్ణాశ్రమ విభాగ అంటే దైవ వర్ణాశ్రమ పద్ధతిలో కృష్ణుడిని కేంద్రంగా పెట్టుకొని కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం అన్ని కార్యాలు చేస్తారు కాబట్టి ఆ వర్ణాశ్రమ వ్యవస్థని దైవి వర్ణాశ్రమ అంటున్నారు. So then that will lead to surrender. That is fine. సో ఆ విధంగా దైవీ వర్ణాశ్రమంలో మనకి భగవంతుని పూర్తిగా శరణాగతి చెందే పద్ధతిని మనకి సూచిస్తున్నారు. But if we practice any other process that it's not leading us towards surrendering to Krishna and it keeps us very much attached to material facilities or environment or material bodies, then we will never gain greater faith in Krishna. ఈ విధంగా ఈ పద్ధతిని కనుక మనం ఆచరించకపోతే ఇంకా ఇతర ఏ పద్ధతులైనా మనం ఆశ్రయించినట్టయితే కృష్ణుడిని పొందడం అనేది చాలా కష్టతరం అవుతుంది. And then because we are not gaining any greater faith, then we won't surrender. We will find shelter. We will think our shelter, our happiness, our satisfaction is somehow in connection to this material world. సో మనకి ఆ ఉన్నతమైనటువంటి శ్రద్ధ, విశ్వాసం అనేది లోపించింది కాబట్టి ఆ విధంగా మనం భౌతిక జగత్తులోనే అక్కడే ఆ బంధనంలో ఇరుక్కుపోతాం. దానికంటే ఉన్నతంగా ఎదగడం అనేది కష్టమైపోతుంది. And then we see also that people do practice various kinds of religious processes or follow various traditions, but because they don't have perfect knowledge, like here it's a king of knowledge, king of education, they don't have that information, then they perform also sinful activities.
సో మనం చూస్తాం సాధారణంగా జనులంతా కూడా ఏదో ఒక పద్ధతిని అవలంబిస్తుంటారు, ఏదో ధర్మాచరణ చేయాలనేటువంటి పద్ధతులు చేస్తుంటారు. కానీ వాళ్ళకి సరైనటువంటి సక్రమమైనటువంటి జ్ఞానం అనేది లోపించడం కారణం చేత వాళ్ళు మళ్ళీ భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నం అవుతారు. Just like we see here in Andhra predominantly also. I mean in Tamil Nadu pretty much down south, and now it's pretty much everywhere in India. It's kind of expanding. It wasn't as such some decades ago. So many people have started eating meat. మనం చూస్తాం సర్వసాధారణంగా ఇక్కడ ఆంధ్రలో కానీ తమిళనాడులో కానీ అన్ని చోట్ల అలా జరుగుతుంది. ఏంటంటే జనులంతా కూడా మాంసభక్షణ చేస్తున్నారు. It became like a fashion first, and then there's some kind of means of breaking bonds with all the traditions, and then now it becomes almost the norm. ఆ విధంగా అది అలవాటైపోయింది జనానికి, ఇలా మాంసభక్షణ చేయడం, ఇలాంటి పనులలో పూర్తి పాపకృత్యాలు నిమగ్నం అవ్వడం. So it's very unfortunate. But we see people, they go to different religious places and they pray for mercy, but they're not ready to extend that mercy to other living beings. సో మనం చూస్తాం సర్వసాధారణంగా అందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థిస్తారు. దేనికోసం? కృప కోసం, భగవంతుడి యొక్క కృపా కటాక్షాన్ని పొందడానికి ప్రార్థిస్తారు. కానీ ఆ కృపని ఇతర జీవులకు పంచడానికి మాత్రం ఆ ప్రయత్నం మాత్రం చేయరు. This is why this age of Kali is known as the age of quarrel and hypocrisy. అందుకే ఈ కలియుగాన్ని ఎప్పుడు కూడా గొడవలతో ఉన్నది లేనిదిగా ఉన్నటువంటి ప్రదర్శించేటటువంటి ఆ తత్వంగా హిపోక్రేట్స్ గా ఉంటారు. Say I want something, but I'm not ready to give or afford that to anybody else. మనం ఏమనుకుంటాం, నాకు ఒకటి కావాలి, అది కావాలి అనుకుంటాం. కానీ అది అలాంటిది ఇతరులకు కూడా ఇవ్వాలి అనేటువంటి భావన మనకు రావట్లేదు. Particularly mercy. I want mercy. I want, more salvation. I want this. I want that. Whatever it might be. Yeah, but I'm not ready to grant or extend this to anybody else. మనమే అనుకుంటాం, నాకు కృప కావాలి, నాకు మోక్షం కావాలి, అది కావాలి, ఇది కావాలి. కానీ ఇది ఇతరులకు కూడా అందజేయాలనేటువంటి ప్రయత్నం నేను చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం మనం చేయట్లేదు. And that's why, because of that kind of mentality, what follows then definitely there's some quarrel. సో అటువంటి భావన ఉంది కాబట్టి ఆ భావనతో ఏమవుతుంది, ఎప్పుడు కూడా గొడవలు అనేవి మొదలవుతుంటాయి. Because people, why for example, I mean now anyway, I want to become political or something. Why? Okay, let's say why so many wars are going on? There's so many prominent recently. సో ఇప్పుడు మనం చూస్తాం ఎందుకు ఇన్ని ఘన యుద్ధాలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి. Let's say what is the major reason why people quarrel or fight with each other or whatever? సో యుద్ధానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి, ఎందుకు ఈ విధంగా యుద్ధాలు జరుగుతున్నాయి? Maybe I can make this discussion a little bit more interactive. Can you tell me what is the real reason why people quarrel amongst each other? సో ప్రభు అడుగుతున్నారు, ఈ విషయాన్ని మనం పరస్పరం చర్చిద్దాం. నేను అడుగుతున్నాను ప్రశ్న, ఎందుకు ఈ విధంగా యుద్ధాలు జరుగుతున్నాయి, దానికి ఏదైనా సమాధానం చెప్పండి. మీరు ఇచ్చే సమాధానం చెప్పండి. Please give me some answers. ఎవరైనా సమాధానం చెప్పచ్చు. Think a little bit. What is the major cause that people actually quarrel with each other? సో ఏంటి అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి, ఎందుకు ఒక మనిషి ఇంకో మనిషితో గొడవ పడుతున్నాడు, దానికి కారణం ఏంటి, ముఖ్యమైనటువంటి కారణం ఏంటి ఆలోచించి చెప్పండి. And they fight with each other. ఆ విధంగా ఎందుకు గొడవ పడుతున్నారు? Expanding their boundaries. Okay, that's correct, but it's not what I'm looking for. I want something a little more precise. ప్రభు ఏం చెప్పారు? ఎక్స్పాండింగ్ their boundaries and growing. ఆ విధంగా వాళ్ళ యొక్క పరిధుల్ని దాటుతున్నారు కాబట్టి ఆ విధంగా గొడవలు అయిపోతున్నాయి. దేశాన్ని ఇంకా పెద్ద చేసుకుని వాళ్ళు రాజ్యాన్ని పాలించాలనుకుంటున్నారు. ఆ విధంగా రాజ్యాన్ని పెంచుకొని ఆ విధంగా యుద్ధాలు జరుగుతున్నాయి. That greed and lust is never satiated with it. You have to expand, of course, and you're never satisfied. But that's not the real reason. Any other. అది కూడా కారణం కాదు. Please think. ఇంకొక సమాధానం చెప్పండి, ఆలోచించండి. It's not. We don't have to talk about wars. I mean, we have circumstances, with neighbors, sometimes in family, sometimes so many. Why any quarrel? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ఇది ఒక యుద్ధం అనే కాదు, మనం ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ పడుతుంటాం. ఈ గొడవలు, ఈ కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి ఏంటి ముఖ్యమైనటువంటి కారణం అనేది ఆలోచించి చెప్పండి. He says that I am the greatest person and whatever I say has to be done because of that ego. Yes, ego. Okay, thank you. That's true. Yes. Yeah. Everybody. Ma gatti cheppanడి. Because of envious and jealous.
Envy, yes. People don't give others priority. That's pretty good answer. Actually, it's wonderful. It's actually almost the answer. చాలా దగ్గరగా It is in one sense. మీరు చెప్పిన సమాధానం చాలా దగ్గరగా ఉంది. But just a little more. Maybe somebody else can ఇంకా చెప్పండి. add to it. నేను నా కుటుంబమే బాగుండాలి, నేనే సంతోషంగా ఉండాలి. He says that I should only be happy, my family has to be happy, that's all. Rest of whoever may go, whatever, People they are don't very bother. selfish, unconcerned about others. స్వార్థపరం ఉంది జనం. So yes, so what you said, in essence, each of samudana. Why we are here? Because we have so many material desires, and we find everybody else to be an obstruction to fulfillment of those desires, and therefore we envy them. Envy means there's difference between envy and jealousy. ఇక్కడ ఇచ్ఛాద్వేష సముత్తేన అంటే మనకి ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవాలనేటువంటి తపనతో ఆ తాపత్రయంతో ఆ విధంగా ద్వేషిస్తూ ఈ విధంగా కొట్టుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈర్ష అసూయ అంటే ఈర్షకి అసూయకి వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. Envy means that I don't want others to exist. Envy is like a poison it is described. It's just like it's burning. It's the worst of all qualities which practically almost can't be used in Krishna's service, can't be purified in Krishna's service. So it just... సో ఇక్కడ ఈర్ష అనేది ఇది ఒక చాలా విషపూరితమైనటువంటి భావం. అంటే భగవంతుడు ఈర్ష ఉన్నటువంటి వాడు భగవంతుడి యొక్క సేవ చేయలేడు, భగవంతుడి సేవని ఆచరించలేడు. Because we just can't tolerate that somebody else exists, and we are so envious of whatever they might be possessing. సో మనం ఓర్వలేము అనమాట. ఒక వ్యక్తిత్వం ఉంది, అక్కడ ఆయన ఉన్నాడు అంటే ఆయన మనం తట్టుకోలేము. ఆయన ఉన్నాడు, బాగున్నాడు అంటే మనం తట్టుకోలేము. అదే ఈర్ష్య అంటే. We cannot tolerate their fortune, we cannot tolerate their positions, we cannot tolerate their even renunciation. We can't tolerate anything about it. సో మనం ఓర్వలేము అనమాట. అతను చాలా ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాడు, బాగా సంపన్నుడై ఉన్నాడు, లేకపోతే ఏదో ఆయన అన్ని ఏదో ఉన్నతమే ఉంటే దాన్ని తట్టుకోలేము, ఓర్వలేము అనమాట. Just plain state that we could say it's like we just wish them to die and to be dead, not to exist. ఆ విధంగా మనం తట్టుకోలేమండి. ఎట్లా తట్టుకోలేము అసలు. మనం చాలా సిద్ధం అంటే కానీ ఆయన మాత్రం ఉన్నది మాత్రం పొందుతూ చూడలేము. Envy is very despicable quality. సారీ, Envy is very despicable quality. అది చాలా నీచమైనటువంటి లక్షణం ఈర్ష్య. Whereas jealousy is fine. Jealousy is like, sometimes one devotee said to Srila Prabhupada, "Oh, Srila Prabhupada, I wish I would be just like you." And all the other devotees, "How can you be just like that?" Oh, there's almost time of chastising that they want. But Prabhupada said, "No, that's fine." They said, "Yes, we should also become a pure devotee." In that sense. ఇక్కడ ఈర్ష అనేది పనికిరాదు, కానీ అసూయ ఉండడం వల్ల పెద్ద దోషమే లేదు. ఒకసారి ఒక సందర్భంలో ప్రభుపాద వారిని ఒక భక్తుడు వచ్చేసి, ప్రభుపాద మీలాగా నేను కూడా అవ్వాలన్నాడు. అయితే ఇంకో భక్తి కోపం వచ్చేసింది. అదేలా సాధ్యం అంటే, ప్రభుపాద నాకు పర్లేదు అంటే ఒక శుద్ధ భక్తుడు కావాలని అందరూ అనుకోవాలి, కోరుకోవడం తప్పేం లేదని చెప్పారు. So just coming back to our questions, what we said that people quarrel and fight is because they just don't think even of tolerating others or considering that they exist. సో ఆ విధంగా ఈ కొట్లాటలన్నీ ఎందుకు అవుతున్నాయంటే, ఈ జనం ఒకరినొకరు చూసి ఓర్వలేరు అన్నమాట. అంటే ఆయన ఉన్నాడు, ఆయన బాగున్నాడు అంటే తట్టుకోలేరు. అందుకే ఈ గొడవలన్నీ మొదలవుతాయి. Because this is what I said, in the beginning. Actually, I already gave the answer before asking the question. We were talking about age of quarrel and hypocrisy. Quarrel is the result of hypocrisy. సో ఇక్కడ ఈ ప్రశ్న అడిగే ముందే నేను ముందుగానే సమాధానం చెప్పాను. క్వారల్ అండ్ హిపోక్రసీ అంటే ఈ కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇటువంటి భావనలన్నీ కూడా ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఈ కొట్లాట వల్ల ఈ విధంగా హిపోక్రెట్స్ గా మారుతున్నారు. So what is that hypocrisy? That means I deny somebody else's right which I want to claim. సో హిపోక్రసీ అంటే ఏంటి? ఉన్నది లేనిగా లేని ఉంది చూపించడం. ఆయన ఉన్నాడు, బాగున్నాడు అంటే నేను కూడా ఆయనలాగా నటించడం అనమాట. So I deny others' right to exist. ఆ విధంగా అతనికి హక్కు ఉన్నప్పటికీ కూడా దాన్ని నేను తిరస్కరిస్తాను. హక్కు లేదు, నాకు ఉండాలని. I deny even other animals to exist. Why they should exist? We should just kill them and use and eat them and do whatever we want with them. No problem. They can have all dominion on the whole universe. సో నేను ఒప్పుకోను కూడా. జంతువులు అనేవి ఎందుకు జీవించాలి? అవి జీవించకూడదు, నేను వాటిని చంపి తినేస్తాను.
అంటే వాటి యొక్క హక్కును కూడా నేను లాక్కుంటున్నాను, ఇదే అన్నమాట. But we, us, oh, nobody can touch. We are exclusive. We are supreme. ఆ విధంగా మనం ఏం భావిస్తాం, నేను చాలా గొప్పవాడిని, చాలా ఉన్నతుడిని, నన్ను మించినటువంటి వాడు లేడు, నన్ను ఎవరు ముట్టుకోలేరు. So that kind of hypocrisy and that kind of envy in the name of exclusivity, that is something that is very extremely binding to this material existence. ఆ విధంగా హిపోక్రసీ అనేది, ఈ ఎన్వియస్నెస్ అనేది, అంటే ఈర్ష్యను ఆ విధంగా ఆ డాంబికం అనేది చూపించేటటువంటి వ్యక్తి ఆ కారణం చేతనే ఈ భౌతికమైనటువంటి బంధనంలో పూర్తిగా కూరుకుపోయాడు. And coming to the beginning of discussion, this is something that actually really doesn't give us faith in Krishna, doesn't allow us to develop greater faith in Krishna. సో ఈ యొక్క కారణం చేతనే మనం భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, శ్రద్ధని ఉంచలేకపోతున్నాం. It doesn't allow us to surrender to Krishna. సో ఈ విధంగా ఉండడం కారణం చేత భగవంతుడికి శరణాగతి అవ్వాలనేటువంటి ఆ భావన ఉత్పన్నం అవట్లేదు. Because then our identity, whatever that identity might be, I am such and such, I belong to this nation or belong to this society, whatever it might be, that will not become purified. సో మనం ఏదైతే మనం దేనైతే గుర్తింపుగా మనం అనుకుంటున్నామో ఆ గుర్తింపుని మనం శుద్ధీకరణ చేయట్లేదు. మనం నేను ఫలానా అనుకుంటున్నాం, కానీ అది దాని మనం వాస్తవిక స్థితిని మనం గుర్తించట్లేదు. That will not become transcendent to the point of differentiating between the soul and the body. ఆ విధంగా మన గుర్తింపు ఏంటి అనేది విషయాన్ని మనం స్పష్టీకరణ లేదు అక్కడ. ఈ శరీరానికి ఆత్మకున్నటువంటి వ్యత్యాసాన్ని మనం గ్రహించట్లేదు. And then Srila Prabhupada would say, this kind of process of, yes, having some faith in God, but still holding material attachments and therefore performing sinful activities, it's just like trying to light a fire and pouring water. సో ఈ విధంగా భౌతికమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ అదే విధంగా ఆధ్యాత్మికమైనటువంటి సాధించడం అనేది ఎలాంటి ప్రక్రియ అంటే, ఒక పక్కన నిప్పు పెడుతూ ఇంకో పక్కన ఆ నిప్పులో నీరు పోసినటువంటి విధంగా ఉంటుంది. Like I guess you must have had some yagyas or whatever it is, and then some fire is there, and then when you pour water, what happens? It extinguishes that fire. సో ఈ విధంగా అయితే ఏదైనా మనం యజ్ఞాచరణ చేసినప్పుడు నిప్పు ఆహ్వానిస్తాం, మళ్ళీ నిప్పుని ఆర్పేస్తాం నీటితో. And even worse, it creates so much smoke that one starts tearing in the eyes and one starts choking in the throat. సో ఇది పరిస్థితి ఎలా అయిపోతుంది, నిప్పును ఆర్పగానే అది పొగ వచ్చేసి మొత్తం కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ వంతు కట్టుకుపోతుంది ఆ పొగకి. So this is why the Vedic process is just incredible process. I mean the Bhagavad Gita, when speaking about Vedas. అందుకే ఈ వైదిక పద్ధతి ఏదైతే ఉందో భగవద్గీత మనకి ఒక మంచి మార్గదర్శకాన్ని చూపిస్తుంది. It is best process because it's very precise, it's very clear, and it says if you perform activities in such and such a way, this is the result that you may expect. సో భగవద్గీతలో చెప్పినటువంటి పద్ధతి చాలా ఉన్నతమైనటువంటి పద్ధతి, చాలా శ్రేష్టమైనటువంటి పద్ధతి. ఇది కనుక మనం ఆచరించినట్టయితే మనకి ఒక ఆచరణ ద్వారా మనకి దాని యొక్క ఫలితం దక్కుతుంది. So it is king of knowledge. సో ఈ జ్ఞానం అనేది రాజ విద్య. It is the best of any kind of information that one can receive. సో ఇది రాజ విద్య అంటే దీంట్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సందేహం ఉన్నా సందేహాలను కూడా ఇందులో నివృత్తి చేసుకోవచ్చు. Of course, we know Bhagavad Gita, just like Shankaracharya quotes him in the beginning, said Gita Upanishadada. Bhagavad Gita is the essence of all the Upanishads. సో ఇక్కడ శంకరాచార్యుల వారు గీతా మహత్యం గురించి ఆయన వర్ణిస్తూ సర్వోపనిషత్తు అంటే భగవద్గీత అనేది అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం అని చెప్పి శంకరాచార్య వారు చెప్తున్నారు. And we know Upanishads are the essence of all the Vedic literature. సో ఆ విధంగా ఉపనిషత్తులు అనేవి వేదాల యొక్క సారాంశము. So everything we have to know about ourselves, God, material nature, time and activities which are due to perform, everything is given in Bhagavad Gita. సో మనకున్నటువంటి కాలం గురించి, సమయం గురించి, మనకున్నటువంటి కార్యకలాపాల గురించి, వీటన్నిటి గురించి సమాచారం భగవద్గీతలో ఇచ్చారు. The whole essence, and then when we apply this, then definitely our faith will grow more and more. సో ఈ విధంగా ఈ సారాంశమైనటువంటి భగవద్గీతని మనం ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకుంటామో మనం సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని మనం సాధించగలము. And we all know, let's say, we can just give any mundane example. If we follow certain process, we get certain results. మనం భౌతికమైనటువంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఈ కార్యం చేయడం వల్ల ఇటువంటి సత్ఫలితం దక్కుతుంది అని చెప్పి. And of course, but if that result is not, if that process is not authorized, then we may become also very disappointed. సో ఆ పద్ధతి కనుక ప్రామాణికమైనటువంటిది కాకపోతే, ఆ పద్ధతిని వల్ల ఫలితం దక్కిపోతే దానివల్ల మనం
నిరాశ నిస్పృహకి గురవుతాం. We had one case just 2 weeks ago. It was very unfortunate what to do. Now we can say it's also humorous how some of our young devotees can be very foolish. Yeah, so what happened, some person came, there is a Bengali also saying, Ati Chori Bhakti Lakshmi. So he said that you can all invest in my business and working in the stock market and you will get so much more money. ఇక్కడ కొన్ని సందర్భాలు వీళ్ళు నటిస్తుంటారు. ఎలా అంటే అతి భక్తి చౌర్యాల లక్ష్యం అంటే బెంగాలీలో ఇలా చెప్తున్నారు. అంటే ఒక్కొక్కసారి అంటారు ఏంటంటే నా కోసం పని చేస్తే మీరు ఇంకా స్టాక్ మార్కెట్లో బాగా ఎక్కువ ఉన్నతి సాధించవచ్చు అని చెప్పి. So then that person took few of those fellows, he took them to a restaurant and said, see how much money I can spend, I earn so much. ఆ విధంగా ఆయన ఏం చేశాడు, కొంతమంది విద్యార్థులు తనతో పాటు తీసుకెళ్ళి ఒక రెస్టారెంట్లో చూపించి చూడండి నేను ఎంత సంపాదిస్తున్నా చూడండి ఎంత అని డాంబికాలు పలుకుతున్నాను. And then he told them, you give me so much money and I will double it in few days. ఆ విధంగా ఏం చెప్తున్నాడు తెలివిగా, మీరు నాకు కొంచెం డబ్బు ఇవ్వండి దాన్ని నేను రెట్టింపుగా దాన్ని పెంచుతానండి. So that's how you see what the greed does. It just blinds the people. ఆ విధంగా ఈ లౌల్యం అనేది అంటే గ్రీడినెస్ అనేది వ్యక్తిని అంధుడుగా మార్చేస్తుంది. So then they gained some faith, some false faith. It was a false process. Yeah, they thought, yes, really we can get. And then what even happened after a few days, he did gave more of that money. He almost gave them double. He said, you see. సో ఆ విధంగా పద్ధతి చెప్పినటువంటి అతడు ఆ పద్ధతిని వాళ్ళు ఆచరించినటువంటి విధంగా ఆయనకి డబ్బులు ఇచ్చినట్లయితే ఆయన ఏం చేశాడు, దాన్ని రెట్టింపుగా డబుల్గా చేసి ఇగో చూడండి మీకు డబ్బులు మీరు ఇచ్చినటువంటి డబ్బుకి దాన్ని రెట్టింపు చేసి ఇస్తున్నా అని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు. And they all became very much more greedy and very gullible. So then he told them, now you invest much more. Give all of this and give even more, and I'll give you more than that. ఆ విధంగా ఆయన ఏం చేస్తున్నాడు, చాలా తెలివిగా చూడండి మీకు ఇచ్చాను కాబట్టి దానికి రెట్టింపు వచ్చిందిగా, మళ్ళీ ఇంకా ఇవ్వండి, ఇంకా దాన్ని మళ్ళీ ఆ రెట్టింపుగా దాన్ని పెంచి నేను మళ్ళీ మీకు ఇస్తాను అని చెప్పి ఆ విధంగా వాళ్ళని ఒక మాయలో పెడుతున్నాడు. And of course in this way almost more than 1 lakh rupees is gone. And this person disappeared again. ఆ విధంగా ఏమైంది, 1 లక్ష రూపాయల దాకా మాయం చేసి ఆఖరికి అక్కడి నుంచి ఆయన ఉడాయించాడు. So you see how faith can be, with blind faith, it can be very easily explained. సో ఈ విధంగా ఈ అంధవిశ్వాసం అనేది ఎటువంటి పర్యావసనకి మనకు గురి చేస్తుంది అనేది మనం గ్రహించాలి. But when we do have some solid faith, when we do something, we perform certain activities, we gain the same result every time, and this is our faith strength. సో ఆ విధంగా మనం అంధవిశ్వాసం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ఈ పద్ధతిని కనుక అవలంబించినట్టయితే మనకి ఖచ్చితంగా దాని యొక్క పరిణామం అనేది వస్తుంది భగవద్గీతను మనం ఆచరించినట్టయితే. Because again, any faith, even though sometimes we may get some result, but if it's influenced by those anarthas, by lower qualities, then that will not lead us towards surrendering to Krishna. సో ఏదో ఒక విధంగా మనం విశ్వాసం అనేది పెట్టాలి, కానీ ఆ విశ్వాసం అనేది సక్రమమైనటువంటి మార్గంలో కనుక ఆ విశ్వాసాన్ని పెట్టించకపోతే దానివల్ల అనర్థాన్ని పెంచుకొని ఆ విధంగా మనం కృష్ణుడి మీద శరణాగతి భావాన్ని పెంచుకోవడం అనేది సాధ్యపడదు. Because none of those who have wasted and lost their Lakshmi like this, they never asked for any advice of any authority, neither they ever thought of Krishna. They were just thinking, okay, yes, we will gain some more money. సో ఆ విధంగా ఆ డబ్బుని వెచ్చించినటువంటి వాళ్ళు ఎవరిని ఒక ప్రమాణంగా తీసుకొని ఎవరిని కూడా సంప్రదించకుండా వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తారు, ఆ విధంగా దాని యొక్క పరిణామాన్ని పొందుతుంటారు అన్నమాట. So this is why Srila Prabhupada pointed out that actually one should advance very fast, as soon as possible, and overcome the level of Kanishta, that means passing the Anartha Nivritti, and come to the stage of Nishta. అందుకే ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే వ్యక్తి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా కనిష్ఠుడుగా ఉండకుండా అతడు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించి నిష్ఠ అనేటువంటి స్థాయికి చేరుకోవాలి. Because Nishta means firm faith. నిష్ఠ అంటే దృఢమైనటువంటి విశ్వాసం. That means one had already surrendered to Krishna. It's following Krishna's instructions and nothing can disturb or shake it from that position. ఆ విధంగా నిష్ఠ అనేటువంటి స్థితిలో ఆ వ్యక్తి పరిపూర్ణంగా భగవంతునికి శరణాగతుడై ఉన్నాడు. అతను ఎవరు కూడా కదిలించలేరు, ఆ విధంగా స్థిరంగా ఉన్నాడు. So this is what exponentially actually increases our surrender towards Krishna. It's the faith, it's application of the process and the faith that we gain by gaining the result that that process had promised.
సో ఆ విధంగా ఇది ప్రత్యక్షంగా మనం దీన్ని ఆచరణపూర్వకంలో పెడతాయి ఈ నిష్ట. ఆ విధంగా మనం కృష్ణుడి మీద పరిపూర్ణమైనటువంటి శ్రద్ధని మనం పెంచుకోవచ్చు. So just we see that as much as we follow Krishna's instruction, and therefore our faith becomes stronger and stronger and stronger, and our surrender keeps on increasing. ఆ విధంగా కృష్ణుడు ఇచ్చినటువంటి ఆదేశాలని మనం ఎప్పుడైతే ఆలకిస్తుంటామో అప్పుడు మన శ్రద్ధ అనేది బలపడుతుంది. అది ఎంతో బలంగా అవుతుంది. అప్పుడు ఆ బలంగా ఉన్నటువంటి శ్రద్ధతో భగవంతుని పరిపూర్ణంగా మనం శరణాగతులు అవ్వవచ్చు. So it is not that when we become, hopefully maybe someday, sometimes pure devotees or something like gopis or whatever, we come to level of Bhava or Klist or Prema or whatever, then okay, then surrender stops. No. సో ఈ విధంగా ఇక్కడ అర్థం ఏంటంటే ఒక శుద్ధమైనటువంటి భక్తుడు భావ లేకపోతే ప్రేమ అనేటువంటి స్థాయిలో చేరుకున్నప్పుడు అక్కడ శరణాగతి అనేది కోల్పోవడం అంటూ జరగదు. అంటే ఆ శరణాగతి అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. Because gopis always still thinking, how can we surrender more to Krishna? How can we please Krishna more and more and more? There's no end to it. It's eternal, it's ever expanding. సో గోపికలు ఎప్పుడు కూడా వాళ్ళ చింతన ఏంటి, ఏ విధంగా కృష్ణుడికి శరణాగతి అవ్వాలి, ఏ విధంగా కృష్ణుడికి ఆశ్రయించాలి, ఏ విధంగా కృష్ణుడిని పరిపూర్ణంగా ఆశ్రయించాలి, అదే భావన ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శరణాగతి అనేది అది ఒక ఆఖరి దశ కదా. అంటే ఇంకా శరణాగతి అవుతుంది, ఇంకా శరణాగతి అవ్వాలనే అనిపిస్తుంది. అదనమాట అర్థం. There is nothing like, okay, I've reached certain level and that's it, my business is done. సో ఇక్కడ ఏంటంటే ఒక స్థాయికి చేరుకున్నాను, ఇక అంతిమ స్థాయి ఇది, ఆఖరి స్థాయి అనేటువంటి భావన కలుగుతుంది. No, there is no end to spiritual bliss. There is no end to spiritual exchange. సో ఆధ్యాత్మిక జీవితం అనేది దానికి అంతం అంటూ లేదు, అది అనంతమైనటువంటి. Yeah, but then there is no end of this, like I said, ananda. That happiness that one experiences in relationship to devotees, relationship to Krishna. సో మనం పొందేటటువంటి ఆనందం అనేది అది భక్తులతోటి భగవంతుడితోటి అనుసంధానమై ఉంది. So that's why here Krishna points out, he says, yes, this is Raja Vidyam. Raja Vidyam, Raja Guhyam. It's the topmost knowledge. It's the cream, it's the essence of life. సో ఆ విధంగా కృష్ణుడి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇది రాజవిద్య, రాజగుహ్యం. అంటే రాజవిద్య అంటే ఇది మొత్తం విద్యలన్నిటికల్లా ఉన్నతమైనటువంటి విద్య, అలాగే అన్ని విద్యల యొక్క సారాంశం, ఆ సారాంశం అనేటువంటిది ఈ విద్య. Because what is knowledge? If it doesn't lead us to surrender towards Krishna, then it's not knowledge. సో జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడికి కృష్ణుడికి శరణాగతి అవడమే నిజమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం అనేది లోపిస్తే అది జ్ఞానం అని మాత్రం అనబడదు. Then it's ignorance. అప్పుడు అది అజ్ఞానం అనబడుతుంది. You may say, oh, I have so many degrees and I'm very educated and this and that. How can you say that this is all ignorance? మనం ఏమనుకుంటాం, నేను పట్టాలు సేకరించాను, నాకు ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి అనుకుంటాం. కానీ కృష్ణుడికి మాత్రం మనం శరణాగతి అవ్వం. It is absolute ignorance because it's relative knowledge. అది నిజమైనటువంటి జ్ఞానం కాదు, అది అజ్ఞానం. And because it will lead us to lose all of this, which is it's all temporary, and we'll again have to take Janma, Mrityu, Jara, Vyadi, Dukkha, Dosha, and Dasha. That's what Krishna says. One who doesn't see it, who doesn't have that perception of miseries of birth, old age, disease, and death, and so forth, then this is all, it's all ignorance. One who doesn't have that knowledge, then everything else is ignorance. సో ఒక వ్యక్తికి గుర్తింపు కనుక లేదనుకోండి, జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి విషయం గురించి, ఈ చక్రం గురించి తెలియనటువంటి వాడు అజ్ఞానుడే. ఎందుకంటే అజ్ఞానంలో జీవిస్తున్నాడు, దాని గురించి పరిష్కారం గురించి ఆలోచించట్లేదు. So that's why the king of all education and king of all knowledge is the one which leads us to surrender towards Krishna. సో అన్ని విద్యల్లో కల్లా ఉన్నతమైనటువంటి విద్య రాజ విద్య. అంటే అర్థమే విద్య అంటే భగవంతుడికి శరణాగతి అవ్వడం. And again, it's confidential. Krishna many places in Bhagavad Gita says this is confidential knowledge, more confidential knowledge, most confidential knowledge. సో భగవంతుడు భగవద్గీతలో ఇది ఉన్నతమైనటువంటి విద్య అంటే రాజ విద్య అనే కాకుండా ఈ విద్య చాలా గుహ్యమైనటువంటిది అని చెప్తున్నారు. గుహ్యము గుహ్యతరమైనటువంటిది అని చెప్తున్నారు. Bhaktivinoda Thakur talks about, he says that one talks about Brahma, Paramatma and subsequently Bhagavan. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్తున్నారంటే భగవంతుని బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ అని 3 అంశాలతో వివరిస్తున్నారు. So that means surrender to Bhagavan, surrender to Krishna, the absolute. అంటే భగవంతుని ఆ పరమ సత్యాన్ని పూర్తిగా ఆశ్రయించాలి, శరణాగతి అవ్వాలి అని చెప్తున్నారు. That is the essence of the absolute. Brahmeti, Paramatmeti, Bhagavaniti, Shabdati. ఆ విధంగా భగవంతుడి శరణాగతి అవడమే అది సారాంశం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. So it's Guhyam because Krishna says, Bhakto Sime Sakha Cheki Rahasya Niyeta Uttama. I'm telling you this Rahasya, the greatest
mystery, my dear Arjuna, because you're my friend, you're my devotee. సో ఇక్కడ కృష్ణుడు ఇది గుహ్యతమైనటువంటి జ్ఞానం అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇది భక్తోసిమే సకాచేది రహస్యం హి ఏతదుత్తమం. ఓ అర్జున, నా ప్రియ భక్తుడివి కాబట్టి ఈ ఉత్తమమైనటువంటి రహస్య జ్ఞానాన్ని నీకు అందిస్తున్నానని చెప్తున్నారు. అంటే భక్తుడైనటువంటి వాడే ఈ రహస్యాన్ని అర్థం చేసుకోగలడని అర్థం వస్తుంది. Because if you understand who Krishna is the source of everything. మనం కృష్ణుని అర్థం చేసుకున్నట్లయితే కృష్ణుడు అన్నిటికీ మూలం. If you have Krishna, you have everything. మన కృష్ణుడు కనుక ఉన్నట్లయితే అన్ని కూడా ఉన్నట్లే. Just like Dhruva Maharaj, he was praying, he was saying that I was so foolish, I was asking for the broken glass, and here I have the greatest jewel in front of me. He was lamenting. ధ్రువ మహారాజు ఆయన భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుని దర్శనం పొందిన తర్వాత ఆయన భావన ఎలా మారిందంటే, ఓ భగవంతుడా, నేను విరిగిపోయినటువంటి గాజు ముక్కని ఆపేక్షిస్తున్నాను, కానీ నీ దర్శన భాగ్యం పొందినటువంటి వాడిని నాకు ఒక అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి రత్నం నాకు దక్కిందే, ఆ విషయాన్ని నేను గుర్తించలేదని చెప్పి ఆయన సో భగవంతుడి యొక్క శరణాగతి అనేది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఆ విధంగా భగవంతుడికి పూర్తిగా శరణాగతి. సో అది ఎంతో సన్నిహితమైనటువంటి పరస్పర భావం అనేది భగవంతుడికి చాలా దగ్గర అవుతారు ఆ భక్తులు. సో అందుకే ఆ జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్తున్నారు. సో ఎవరైతే అర్హత లేనటువంటి వారు దాన్ని అర్థం చేసుకోలేరు. And then pavitram idam uttamam. Pavitra means the purest. There are no tinges of any other karma, jnana, whatever, anything else, any material tinges. సో ఈ విధమైనటువంటి జ్ఞానం అనేది పవిత్రం ఇదం ఉత్తమం అంటున్నారు. అంటే పవిత్రమైనటువంటి జ్ఞానం. ఎందుకు పవిత్రము అంటే దీంట్లో ఎటువంటి మిశ్రితాలు లేవు. కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ ఎటువంటి మిశ్రితాలు లేదు. మిశ్రమం లేనటువంటిది శుద్ధమైనటువంటి జ్ఞానం. ఆ విధంగా అన్యాభిలాషిత శూన్యం, ఎటువంటి అభిలాష లేదు, కృష్ణుని సేవించాలని తత్వం. అందుకే దీని యొక్క సారాంశం, ఈ జ్ఞానం యొక్క సారాంశం ఏంటి, ఇది చాలా ఉత్తమమైనటువంటి జ్ఞానం అని చెప్తున్నారు. Direct perception, one can experience this. That's what we said. We apply the knowledge and we gain the result. One can directly experience. సో ఈ విధంగా తర్వాత వాక్యం ఏం చెప్తున్నా అంటే, ప్రత్యక్ష అవగమన ధర్మ్యం అంటే ప్రత్యక్షంగా మనం దీన్ని, ఈ జ్ఞానాన్ని అనుభూతపూర్వకంగా దీన్ని మనం మన హృదయంలో సాక్షాత్కరించుకోవచ్చు. And then Krishna concludes Sukham Kartanavim. Sukham, it's not just Sukham, it's Sukham. It's the most happiest process that one performs. ఇక ఆఖరి వాక్యంలో కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సుఖం కర్తుం అవ్యయం అంటే ఇది జస్ట్ సుఖమే కాదు, ఎంతో ఉన్నతమైనటువంటి సుఖం, ఎంతో ఆనందదాయకంగా దీన్ని అభ్యసించవచ్చు అని చెప్తున్నారు. So this is what Chaitanya Mahaprabhu came to give us. It's such a blissful, wonderful process. We just take prasadam and we chant and dance, chanting the holy names. Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. కనుక ఇదే ఈ బహుమతిని శ్రీ చైతన్య మహాప్రభు మనకు అందజేయడానికి వచ్చారు. సో ఈ ఆనందదాయకంగా మనం భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఈ భక్తిని సుఖవంతంగా అభ్యసించవచ్చు. So please try to take more and more to this process. Just apply it in the practice, and nobody has to convince you. సో అందుకే ఈ పద్ధతిని మీరు గంభీరంగా స్వీకరించండి. ఈ గంభీరంగా స్వీకరించి మీకెవరు దీన్ని మీకు రుజువు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు గంభీరంగా తీసుకుంటే మీకే అర్థమవుతుంది. Just like in Srimad Bhagavatam, the example is given when you read, nobody has to convince you that you're full now, that you're nourished, that you gain strength. You immediately feel it. భాగవతంలో ఏం చెప్తారంటే, మీరు ఆహారంగా భుజించినట్టయితే మీరు సంతృష్టి చెందినటువంటి ఆ విషయాన్ని బయట బాహ్యంగా ఎవరు నిర్ధారించాల్సిన అవసరం లేదు. సో మీరు ఆహారం తిన్నప్పుడు మీకు ఆ సంతృష్టి అనేది మీకు స్వయంగా ప్రత్యక్షంగా మీకే అనుభూతి అవుతుంది. So please try to come more together, have more satsang, apply this process, and then you will realize how this is Rajavidya, Rajavidya, Pavitramita, Pratyakshavadhanam, Susukam. సో ఈ విధంగా మీరు ఇటువంటి ఈ సత్సంగ కార్యక్రమాలకి అత్యధిక సంఖ్యలో మీరు పాల్గొంటూ ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు పొంది ఆ విధంగా దీన్ని ఆచరిస్తూ ఉండండి. Hare Krishna. హరే కృష్ణ.
questions, maybe points? సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయేమైనా